లాస్ట్ వీక్ కొంచెం లాస్ట్ వీక్ మనం ఏ వాక్యం విన్నాం? ఎనీబడి? ఎవ్రీబడి నోస్ బ్లెస్సింగ్ వర్డ్ కదా. అబ్రహాము, ఐజాక్, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసెఫ్. బ్లెస్సింగ్ ఎక్కడుంది? వారిలో ఉంది తెలుసుకున్నాం కదా. ఈరోజు నేను గత వారంలో ప్రార్థన చేస్తున్నప్పుడు లేక నేను అడుగుతున్నా దేవుని, ప్రభా ఇంత చక్కటి బ్లెస్సింగ్ ఇచ్చావు మాకు, నా వాట్ నెక్స్ట్? ఇప్పుడు బ్లెస్సింగ్ ఓకే పొందుకున్నాం మనము, నెక్స్ట్ ఏంటి చెప్పండి పక్కన వారికి. వాట్ నెక్స్ట్? బ్లెస్సింగ్ పొందుకున్న వారంట దే కెన్ క్లైంబ్ మౌంటైన్స్. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటంటే మౌంటైన్ క్లైంబర్స్. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. శిఖర అధిరోహకులు, తెలుగులో ఏంటది? శిఖర అధిరోహకులు. అసలు ఏంటి మనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 14 నుంచి 15 వరకు. మీ అందరూ తెలిసి స్టోరీ. లోతు ఏం చూసి వెళ్ళిపోయాడు? సో లోతు ప్రాంతంలో బ్లెస్సింగ్ ఉందని అనుకున్నాడు కదా. అబ్రహాము బ్లెస్సింగ్ ఎక్కడుంది? దేవుని మీద కేంద్రీకరణ కలిగి ఉన్నాడు. సో గాడ్ మేడ్ హిమ్ ఓన్లీ అ బ్లెస్సింగ్. నిన్ను దీవించేవారు దీవించబడతారు, నిన్ను శపించేవారు అబ్రహాంతో మాట్లాడిన ప్రతిసారి దేవుడు అబ్రహాంకి ఏమి ఇస్తున్నాడు అంటే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదం, ఎవ్వరికి లేని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం. లోతు అబ్రాహాంను విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానము భూమి 14 ఒకసారి చదువు మళ్ళీ ఒకసారి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును. లోతు మైదానం పట్టణంకు వెళ్ళాడనే వచనం ఎక్కడుంది? చదవండి. 12th 13th. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో. ఓకే ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. లోతు ఏ పట్టణం ప్రదేశంకి వెళ్ళి కాపురం ఉండాడు? చెప్పండి. మైదానం. చెప్పండి ఏంటి? మైదానం. ఆయన జీవితం తర్వాత మైదానం ఎన్నుకున్న అతని జీవితం ఏమైపోతుందో మనము చూద్దాం. ఎందుకు ఈరోజు దేవుడు మనకి వాక్యం ఇస్తున్నాడంటే దేవుడు మనల్ని శిఖరాలు ఎక్కమని కోరుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు ఎక్కడ? మౌంటైన్స్ ఎక్కడం ఈజీగా కష్టమా? చాలా కష్టం. ఎఫర్ట్ చాలా పెట్టాలి కదండి. చాలా బ్యాగేజ్ మనం తీసుకెళ్ళడానికి వీలు లేదు. కానీ పర్వతం ఎక్కినాక ద వ్యూ ఫ్రమ్ టాప్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు లోతు మైదానపు పట్టణం ఎన్నుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అబ్రహాంకి ఏమని చెప్పాడంటే, రా నువ్వు ఉన్న చోట నుండి. అంటే ఎక్కడున్నాడు తెలుసా అండి? అబ్రహాము పర్వతం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉన్నాడు. ఆయన దేవుడు చూడండి, ఎందుకు నేను చెప్తున్నా అంటే దేవుడు అబ్రహాంని ఏం చూడమంటున్నాడు? 4 దిక్కులు చూడమంటున్నాడు. ఎక్కడి నుండి క్లియర్ వ్యూ ఉంటుంది మనకి? ఇప్పుడు నేను ఇక్కడ నుండి మిమ్మల్ని చూస్తే మీరు అందరు కనబడుతున్నారు. ఓకే, నేను మీతో పాటు కింద ఉండి మీ అందరినీ ఒకటేలాగా నేను చూడలేను. కొంచెం హైట్ పెరుగుతూ ఉంటుండగా మొత్తము సమస్తము కనబడుతుంది. సో ద హయ్యర్ యు గో ద బెటర్ యు సీ. ద బెటర్ యు సీ ఆర్ ద మోర్ యు సీ ద మోర్ యూ హ్యావ్. నువ్వు ఏదైతే నువ్వు చూస్తావో అది నువ్వు పొందుకోగలుగుతావు. అర్థమవుతుందా? నువ్వు పైకి ఎదుగుతున్నప్పుడు నీ విజన్ పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఎస్, నువ్వు పై నుండి చూసే చాలా పెద్దగా వాస్ట్గా అనిపిస్తుంది. నువ్వు లోయ నుండి చూస్తే కొండ చాలా పెద్దగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు నువ్వు శిఖరం ఎక్కమంటున్నాడు. దెర్ ఆర్ సో మెనీ మౌంటైన్ క్లైంబర్స్ ఇన్ ద బైబిల్. ఓకే, మన ప్రభు, మీరు ఎక్కడ ఈ వాక్యాలు వినకపోయి ఉండవచ్చు. బట్ వన్ బ్లెస్సింగ్ టు సో చర్చ్ ఏంటంటే దేవుడు మనల్ని శిఖరాలు ఎక్కమని దేవుడు మొత్తం చూసి నువ్వు ఎంతైతే నీ కనుమేర ఎంతైతే చూస్తుందో ఆ దేశము ఆ ప్రాంతం అంతా నీకు నేను దయచేస్తాను. హల్లెలూయా. స్కై స్క్రేపర్స్ మన హైదరాబాద్లో చూస్తున్నాం. మీ ఆర్గనైజేషన్లో పైకి ఎక్కండి. ట్రై టు సీ. పైకెక్కి చూడండి.
ప్రభా హైదరాబాద్ సిటీ అంతా మారిపోను గాక. ప్రభా అయ్యా వీరందరూ రక్షింపబడును గాక. అయ్యా నా ఆర్గనైజేషన్ మొత్తం రక్షింపబడును గాక. హల్లెలూయా. సో నువ్వు ఎలాగ దేవుడు చూడండి, ఎప్పుడైతే లోతు మైదానాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయాడో ఆయన జీవితం ఏమైపోయింది? కొన్ని రోజులకు సొదొమ గుమ్మర ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఇంకొక మాట చెప్తాను మీకు. లోతు మైండ్ సెట్ వెరీ స్మాల్ మైండ్ సెట్. చెప్పండి ఏం మైండ్ సెట్? 3 రకాలు ఉంటారండి. ఫస్ట్ మౌంటైన్ పెద్ద శిఖరాన్ని చూడ నా వల్ల కాదు అని విడిచిపెడతారు. సో విడిచిపెట్టే రకం ఫస్ట్ క్విట్టర్స్. సెకండ్ వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం దూరం వెళ్ళినాక ఎక్కగలిగినంత వరకు ఎక్కి ఈజీగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, కొంచెము సెటిల్ అయ్యారనుకోండి అక్కడే స్టక్అప్ అయిపోతారు. అది లోతు మైండ్ సెట్. కానీ లాస్ట్ వారు ఎలాంటి వారు? అధిరోహకులు. ఏం రోహకులు? శిఖర అధిరోహకులు. వారికి సరిపోదు. ప్రభా నువ్వు నా తోడుంటే నేను టాప్ లిస్ట్లో ఉంటా. మీకు అర్థమవుతుందా? నేను టాప్ లెవెల్లో ఉంటా. అబ్రహాం అందరికంటే టాప్ లెవెల్లో ఉన్నాడా లేదా? గత వారంలో మనం ఏం తెలుసుకున్నామో, మా మధ్యలో నువ్వు ఎలా ఉన్నావో మహారాజు వలె ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ అబ్రహాము జీవితంలో దేవుని చూసినంత వరకు ఆయన ఈజీగా పర్వతాలు ఎక్కాడు, లోతు ఎక్కలేకపోయాడు. మీలో ఎంతమంది లోతు నాకు చాలే ప్రభా, ఈ జాబ్ చాలే ప్రభా అని అనుకునేవారు ఉంటారు. ఇంకా చాలే ప్రభా, ఈ శ్రమలు చాలే ప్రభా అనుకుంటారు. మీరు చూడండి, పర్వతాలు ఎక్కే వారికి గాయాలు అవుతాయి, అయినా వదిలిపెట్టారు. ఎరిక్ వైన్మాయర్ అనే ఒక అతను మీరు స్క్రీన్ మీద ఒకవేళ చూడగలిగితే, ఈయన 7 ఖండాలు అంటారు కదా, కాంటినెంట్స్ని, 7 ఖండాల్లో 7 పెద్ద పర్వతాలు ఎక్కాడు. ఓకే, కెన్ యూ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్? ఎరిక్ వైన్మాయర్. ఈయనలో స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కాడు. చాలా డేంజరస్ కదండి పర్వతాలు ఎక్కి. కొంచెము మనం డిస్ట్రాక్ట్ అవుతారా? కొండలు ఎక్కేవారు పైనుంచి కింద చూడగలుగుతారా? ఫస్ట్ వాళ్ళు ఎక్కాలి, దాని మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈయన ఇలాగ 7 పెద్ద పర్వతాలు ఎక్కాడు. ఆయనలో స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా? ఆయన స్పెషాలిటీ ఏంటంటే గుడ్డివాడు. ఏం వాడు? ఈజ్ అ బ్లైండ్ మ్యాన్. గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నాడు. ఆయన పేరు ఎరిక్ వైన్మాయర్. ఈయన 7 మౌంటైన్స్ ఎంతో ఈజీగా ఎక్కాడు. ఎలా ఎక్కుంటాడు? ఆయనకి నేను మౌంటైన్ క్లైంబర్, ఐ హ్యావ్ టు బికమ్ నేను పర్వతాలు ఎక్కాలి, శిఖరాలు ఎక్కాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. మీకుందా? ఉన్న జాబ్ చాలే ప్రభా, కాంప్రమైజ్ అవుతాలే ప్రభా, అడ్జస్ట్ అవుతాను. నో, దేవుడు మనం అనుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అధికమా అత్యధికంగా చేయగలుగుతాడు కదా. ఈ గుడ్డివాడు ఆయనకున్న నేను మీరు పెడుతున్నారా? ఎరిక్ వైన్మైర్, ద లాస్ట్ పిక్చర్. ఓకే, ఈ గుడ్డి వారికి ఉన్న ఏంటంటే ఐ షుడ్ క్లైమ్ ద మౌంటైన్. కానీ ఎలాగ ఎక్కాడు అంటే, ఆయన ముందున్న ఆయనకి ఒక బెల్ ఇచ్చాడంట. ఆ బెల్ కదులుతున్నప్పుడు ఓకే కదలాలి, ఆగిపోతే ఆగిపోయేవాడు. తర్వాత ఆయన సౌండ్ ఎక్కువ వినేవాడు. ఇలాగ నేను సపోర్ట్కి ఒక గ్రిప్కి నేను ఇలా పట్టుకుంటే కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది చూడకపోయినా ఆయన శిఖరాలు ఎక్కాడు. ఆయన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత ఇంకా 6 పెద్ద పెద్ద శిఖరాలు ఎక్కాడు. గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. గుడ్డివాడు ఎక్కగలుగుతాడా? గుడ్డివాడు కనీసం రోడ్డు మీద కూడా నడవలేడు, అలాంటి శిఖరాలు ఎక్కాడు. అలాంటి వారు ఎక్కారంటే మన దేవుడు మనకుండగా మనం ఇంకా ఎన్ని శిఖరాలు ఎక్కాలి? మనం అనుకోవట్లే. ప్రతిరోజు ఒక స్టెప్ తీసుకుంటున్నాం. లోతు వల్లే మైదానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. లోతు వల్లే పాపంతో కాంప్రమైజ్, లోకంతో కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లేదమ్మా, నీ కొరకు నేనేం చేస్తున్నాను? శిఖరాల పర్వతాలు. లోతు జీవితంలో మరి ఈ ఎరిక్ వైన్మాయర్, ఈయన గొప్ప విషయం ఏంటి అనేది యెషయా 42:16లో మనలాంటి వారికి దేవుడు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్గా ఎరిక్ని చూపించాను. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ రెడీ టు క్లైమ్ దేర్ మౌంటైన్స్. ఒకసారి చద్దాము. యెషయా 42:16.
వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని చూడండి, వచ్చి దేవుని యొక్క ఉద్దేశం చూడండి, దేవుని యొక్క ఉద్దేశం మీ పట్ల ఏంటి చెప్పండి. నా పట్ల దేవుని యొక్క ఉద్దేశము, నేను ఎరగని మార్గమున, నాకు తెలియని మార్గమున, నాకంటే ఉన్నత స్థితిలో, నాకంటే ఉన్నత స్థానములో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు నన్ను ఎక్కించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొండపైకి ఎక్కేటప్పుడు అంట చాలామంది ఆ కొండపైకి నువ్వు ఎక్కలేవు, ఆ కొండపైకి నువ్వు ఎక్కలేవు, నీ వల్ల కాదని చెప్తా ఉంటారు. ఆ జాబ్ నువ్వు కొట్టేయలేవు, ఈ సేవ నువ్వు చేయలేవు, నువ్వు ఇది జరిగించలేవు, నీ వల్ల కాదు, చాలా ఎఫర్ట్ ఉండాలి, చాలా ప్రయత్నాలు చేయాలి, చాలామంది ఫెయిల్ అయిపోయారు, చాలామంది పడిపోయారు, జీవితాలు పోగొట్టుకున్నారు, నీ వల్ల కాదని చెప్తారు. మీకు తెలుసా అండి, క్రాబ్స్ని ఏమంటారు? పీతలు కదా. ఒక పీతని అంట ఒక పెద్ద పొడుగాటి వెజల్లో, ఒక పెద్ద పాండిలో వేస్తే ఈజీగా బయటికి వచ్చేస్తానంట. కానీ రెండు పీతలు పెడితే ఇంకొకటి ఇంకో దాన్ని లాగుతుంది, ఇది ఎక్కుతుంటే అది లాగుతుంది, అది ఎక్కుతుంటే ఇది లాగుతుంది. అంటే ఏంటి, కొన్నిసార్లు మనం శిఖరాలు ఎక్కేటప్పుడు ఎవ్వరి మాట వినకూడదు, కేవలము దేవుడు చెప్పే మాట మాత్రమే మన చెవున వినబడాలి. ఈ ఎరిక్ అనే గుడ్డివాడు, హీ వాజ్ అ వెరీ గుడ్ లిసనర్. హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవుని వాక్యం వింటే అంత ఉన్నతమైన శిఖరానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. గాడ్ నోస్ హౌ టు టేక్ యూ. బైబిల్లో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2 నుంచి అర్థం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. ఎవరు చెప్తున్నారు ఇది? గాడ్. ఎవరికి చెప్తున్నాడు? మనకి. ఓకే, నీ గుడారపు స్థలమును, నీ నివాస స్థలమును నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాలను పొడుగు చేయుము. చెప్పండి, మీ మేకలను దిగగొట్టు. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలంగా చేయును. ఓకే, దేవుడు ఇది మనకి చెప్తా ఉన్నాడు. 5వ వచనం లాస్ట్ అయిన ఒకసారి అందరం కలిసి చద్దాము. 5వ వచనం లాస్ట్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవ్, ద గాడ్ ఆఫ్ ద హోల్ ఎర్త్ is calling you and he's telling you, come on, increase. మైదానంలో ఉన్నది చాలు, శిఖరాలు ఎప్పుడు ఎక్కుతాం? దీనికే ఇంత భయపడుతున్నాం. లోతు జీవితం చెప్తా. 19 ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి దేవదూతలు వచ్చారు. ఓకే, లోతుతో ఏం చెప్పారు? చద్దాం ఆ మాట, 17 నుంచి చద్దాం. జెనసిస్ 19:17 ఆన్వర్డ్స్. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడండి ఏమని చెప్తున్నాడు చూడండి. నీ ప్రాణము దక్కించుకున్నట్లు. మనం ఎందుకు శిఖరాలు ఎక్కాలంటే మైదానంలో శ్రమ రాబోచుంది, మైదానంలో ఏం రాబోచుంది? నాశనం కమాన్, అప్డేట్ యువర్ సెల్ఫ్. అప్పుడు నువ్వేమవుతావు? ఎదిగిన తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు ఎక్కడ ఉంటావో కొండల మీద ఉంటావు. అప్పుడు మైదానంలో జరిగే నాశనము నీకు, నీ కుటుంబానికి రాదు. రెండోది ఏం చెప్తున్నాడు? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము ఫస్ట్. రెండోది, నీ వెనుక చూడకము, డోంట్ లుక్ టు ద పాస్ట్. ఈ మైదానములో ఎక్కడను ఏమని చెప్పాడు? చెప్పాలి లాస్ట్లో. ఈ మైదానంలో ఎక్కడ నిలవక. అంటే నీ నివాస స్థలం ఎక్కడుంది? చెప్పండి, ఉన్నత స్థలం. చెప్పండి, నీ నివాస స్థలం ఎక్కడుంది? యు ఆర్ ఇన్ ద టాప్ ప్లేస్. ఐ ఆమ్ ఇన్ ద టాప్ ప్లేస్. ఐ ఆమ్ ఇన్ ద హయ్యర్ గ్రౌండ్. నీ తలంపులు ఎప్పుడు కూడా దేవుడు నన్ను వ్యాపింపచేస్తాడు, దేవుడు నన్ను విస్తరింపచేస్తాడు. కుడికి మీ ఎడమకి తట్టును దేవుడు నన్ను విస్తరింపచేస్తాడు. ఎప్పుడు కూడా అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను శిఖరాలపైకి ఎక్కిస్తాడు. అయితే వెనుకకు చూడకు, పాస్ట్ వైపు చూడకు, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. మోషేతో మనుషులందరూ, వీడు హంతకుడు, వీడు ఇలాంటి వాడు, మాకు లీడర్ ఏంటి అనుకున్నాడు. వాళ్ళు అనుకోకముందే మోషే అనుకుంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, విల్ గో బ్యాక్ టు జెనసిస్, బట్ నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువు. చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి, ఒకసారి చద్దాం.
మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు అరణ్యంలో ఉన్నాడు. ఎవరు? అమ్మ మీరు ఆన్సర్ ఇవ్వండి. అరణ్యంలో ఉన్నారు ఎవరు? ఓకే, ఇప్పుడు దేవుని పర్వతమైన ఎక్కడికి వెళ్ళాడు? హోరేబు నాకు వచ్చాడు. వచ్చి ఏం జరిగింది చద్దాం. కమాన్, యూ షుడ్ ఫాలో. దిస్ ఇస్ డీప్గా ఫెయిత్లో ఉన్న వారికి వాక్యము. ఎస్, ఇట్ ఈస్ ఫర్ మీ. హౌ అబౌట్ యూ? ఇట్ ఈస్ ఫర్ మీ. ఇట్ ఈస్ ఫర్ మీ. మైదానంలో ఉండను నేను. ఎక్కడ ఉంటాను నేను? కొండ మీద ఉన్న పట్టణం వల్లే నేను ఉంటాను. హల్లెలూయా. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే 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 అని అతన్ని పిలిచెను. వెన్ యు గో అప్ టు ద మౌంటైన్ యూ విల్ ఫైండ్ యువర్ పర్పస్. నా జీవితం, నా కాలింగ్ ఏంటి ప్రభా? ఏంటి ప్రభా అంటే నువ్వు మైదానంలో ఉంటే అయితే జరగదు. నీ సంతానము మోయాబు అమోనీయుల లోతు సంతానంగా ఉండిపోతుంది. లోకంలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. కాదు, మనం ఒక స్టాండర్డ్స్ పెట్టుకోవాలి ప్రతిరోజు. చూడండి, మోషే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతం. అంటే దేవుడు పర్వతం మీద ఉన్నాడా? మైదానంలో ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నత స్థలంలో ఉన్నాడా దేవుడు? ఎస్. ఆమోజు 4 చూడండి దేవుని యొక్క స్థలం ఎక్కడుందో. ఆమోజు 4వ అధ్యాయము 13వ వచనం. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమును చీకటి కమ్మ చేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడు. భూమి యొక్క ఉన్నత స్థలాలు ఏంటి? భూమి మీద ఉన్నత స్థలాలు ఏంటి? పర్వతాలు. ఓకే, దేవుడు ఎక్కడ ఉన్నాడు? మోషేని పిలిచినప్పుడు దేవుడు హోరేబు పర్వతం మీద ఉన్నాడు. అది పరిశుద్ధమైన పర్వతము. వెన్ యూ గో అప్ టు ద మౌంటైన్, దేవుని నువ్వు కలుసుకుంటావు. నువ్వు శిఖరాలు ఎక్కినప్పుడు కష్టమైనా పర్లేదు, నువ్వు దేవుని కలుసుకోవడానికి వచ్చావు. ఈరోజు కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు మనం విఫలమైనప్పుడు ప్రభా ఏంటి ప్రభా అని నువ్వు ప్రార్థన అనే నీ ప్రార్థన గదే నీ పర్వతం, నీ ప్రాకార స్థలం. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రభా ఏంటి ప్రభా షో మీ ద పాత్ అంటే దేవుడు ఏం చెప్తాడు? మోషే మోషే అని పిలిచి ఆయన ఒక టాస్క్ ఇస్తాడు. ఏమని చెప్తాడంటే ఆ టాస్క్లో ఐ థింక్ 8 to 11 ఒకసారి చద్దాం. నిర్గమకాండం 3:8-11 చూడండి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులను హిత్తీయులను అమోరీయులకు పెరిజ్జీయులకు హివీయులకు యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకే నేను దిగి వచ్చిన. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఫస్ట్ మోషే. ఎందుకు మోషేకి చెప్పాడు? ఎందుకంటే ఆయన పర్వతం ఎక్కాడు. ఏమెక్కాడు? పర్వతం ఎక్కడం ఈజీగా, కష్టం కదండి. ఆ కట్టబట్టుకొని పర్వతం ఎక్కుతూ ఏంటి ఆ మండుచున్న పొద అనుకుంటూ వెళ్తే అది దేవుని అక్కడ ఆయన కలుసుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనము ఎందుకు స్టక్అప్గా ఉన్నాం? ఎందుకు ప్రభా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఘోరం ఉందేంటి అని అనుకుంటున్నావా? లేదా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా మెరుగుగా ఉండాలి, నేను ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వేం ఎక్కాలి? శిఖరాలు ఎక్కాలి. యూ షుడ్ బి అ మౌంటైన్ క్లైమర్. ఆమెన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా కాళ్ళను జింక కాల లేడి కాలుగా చేసి ఎత్తైన స్థలంలో నా కాళ్ళను ఆయన నిలిపివేడు. అంటే దావీదు యొక్క మనసు ఎప్పుడు కూడా ఎత్తైన స్థలంలో ఉంది. లోతు యొక్క మనసు ఎప్పుడు కూడా ప్రభా చూడండి. లెట్స్ జంప్ టు జెనసిస్ 19వ అధ్యాయము 17 చదివామా? ఎక్కడి నుంచి చదివామో అక్కడి నుంచి చదవలేదు, అక్కడి నుంచి చద్దాం. ఈ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పారు. దూతలు ఏం చెప్తున్నారు? నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్తున్నాడు. ఓకే,
లోతు ప్రభువా అలాగు కాదు. లోతు మైండ్ సెట్ చూడండి. ప్రభా అలాగూ కాదు. ఏమని చెప్తున్నాడు? ఓ నో ప్రభా, ఓ నో, నేను ఆ పర్వతము ఎక్కలేను. ఇందాక సాధ్యమే అని పాడాం కదా. దేవుడు అంటాడు, నువ్వు ఇది చేయనానా, ఇది ట్రై చేయనానా, నీకు ఈ పర్పస్ ఇచ్చాను, నేను లీడర్గా చేస్తానని మోషేకి చెప్పినట్టు దేవుడు నీకు చెప్తే, ప్రభా నాకొద్దు ప్రభా అంటున్నా. లోతు అంటున్నాడు, వద్దు ప్రభా అంటున్నాడు. నీ వల్ల దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలనాడు తెలుసా అండి. మత్తయి 17:20 ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీయో లేదు. కొండను చూచి కొండ జరుగు అంటే జరిగిపోతుందంట మనం చెప్తే. అంత అసాధ్యమైన కార్యాలు దేవుడు నీ ద్వారా చేయాలంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ప్రభా అలాగో కాదు. నువ్వు దేవునికే చదువు చెప్తున్నావు, దేవునికి చెప్తున్నావు, ప్రభా నా వల్ల కాదు, నేను నత్తివాడిని. దేవుడు నేను పిలిచాడు అనుకో, నువ్వు సేవ చేయాలంటే ప్రభా నేను కాదు ప్రభా, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. ఎంతమంది చెప్తున్నాం ఇలాగా. దేవుడు అంటాడు, నీ జాబ్ ఇది కాదు, నేను ఇంకొక చోటకి తీసుకెళ్తా అక్కడ అంటే, అమ్మో ప్రభా అది వద్దులే, ఇది చాలే ప్రభా అంటున్నామా మనము? నువ్వు నీ పర్వతం ఎక్కినప్పుడే గొప్ప జయము చూస్తావు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు నాశనం కాకుండా దేవుడు నేను తప్పిస్తున్నాడు. పర్వతాలు ఎక్కమంటున్నాడు అంటే బికాస్ హీ డజంట్ వాంట్ యూ టు బీ స్టక్ ఇన్ స్టాగ్నెన్సీ. చూడండి అప్పుడు ఏమంటున్నాడు, ఇంకా చద్దాం. నా ప్రాణము రక్షించుట వలన నీవు నాకు ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేడంట. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో అంటే ఆయన ఏమని అంటున్నాడు చెప్పాలి. ఏమని అంటున్నాడు? నా వల్ల కాదు, ఐ విల్ డై. అసలు ఎవరు చెప్పారు వెళ్ళమని? దేవుడు చెప్పాడు, దేవుని దూతలు చెప్పారు. కానీ ఈయన ఏమని చెప్తున్నాడు? నా వల్ల కాదు. కీప్ డిస్ప్లేయింగ్ ద స్క్రిప్చర్స్ ప్లీజ్. యా నెక్స్ట్. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో. ఏమని చెప్తున్నాడు? పారిపోవటకి ఏం సమీపంలో ఉంది? ఒక ఊరు సమీపంలో ఉంది. అది చిన్నది, అది చిన్నది బ్రదర్స్, అది ఆ చిన్న జాబ్ ఇస్తే చాలే ప్రభా పెళ్ళి లేట్ అయితే ఏదో ఒక అమ్మాయిని ఇచ్చే ప్రభా అని అంటారా? సమ్టైమ్స్ ఆ థింకింగ్ ఇస్ లైక్ దట్. పిల్లలు లేట్ అయితే ఆడపిల్ల అయినా పర్వాలేదు ఇచ్చే ప్రభా, నా నింద పోవాలని ప్రార్థన చేసిన నేను కూడా. I prayed for girls and God said, you asked for it, you got it. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. I need sons, I like sons అన్నా. కానీ అది లేట్ అవుతున్నా కొద్ది ప్రభా నా నిందపోతే చాలు ప్రభా. మన థింకింగ్ ఎంత తక్కువగా ఉంటుంది కదండి. మనం థింకింగ్ ఇంతే ఉందనుకోండి, ఈ నీళ్ళు ఎంత నీళ్ళు దేవుడు పోయగలుగుతాడు? హౌ మచ్ కెన్ హీ ఫిల్? ఈ గ్లాస్ ఉన్నంత వరకే కదా. అది చిన్నది. చెప్పు స్క్రిప్చర్స్ ప్లీజ్ కీప్ ఇట్ ఆన్ ద స్క్రీన్. చదవమ్మా. అది ఇదిగో అది చిన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. చదవండి. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పినది ఈ ఊరు ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము. ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. కమాన్, హూ హ్యాస్ లార్డ్స్ మైండ్ సెట్? మన అందరికీ నా వల్ల కాదు ప్రభా, నేను చేయలేను, నన్ను తీసుకెళ్ళిపోని ఏలియా కూడా అన్నాడు. కానీ అంతకుముందు హర్మోన్ పర్వతం ఎక్కాడు. ఆ తర్వాత లోయలోకి దిగిపోయి దాక్కున్నాడు. మనందరికీ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, లేదు, నీ కాళ్ళను లేడి కాలుగా నేను చేస్తాను, నేను ఉన్నత స్థలంలో ఉంటాను, నేను ఉన్న చోట నువ్వు ఉండాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతు మనసు చూడండి, ఎందుకు ఆయన నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన మనస్సు చిన్నది. ఇది ఉంటే చాలే ప్రభా, నాకు ఈ అప్పులు తీరిస్తే చాలే ప్రభా, నా పిల్లలు సెటిల్ అయితే లేదు. దేవుడు అంటున్నాడు, పర్వతం ఎక్కువ, అదంతా నీ కళ్ళకు కనపడేది ఏర్పడేదంతా చూడమంటున్నాడు. చూసే యొక్క శక్తి మీకుందా? విశ్వాసం మీకుందా? పర్వతం ఎక్కి ప్రభా ఈ స్థలమంతా నాకు కావాలని అనే శక్తి నీకుందా? మళ్ళొకసారి అడుగుతున్నాను, పర్వతం ఎక్కి ఈ స్థలము నాకు దయచేస్తావా ప్రభా అనే శక్తి నీకుందా? అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ విషయంలో ఈ మనవి అంగీకరిస్తున్నాను. దేవుని గ్రేస్ ఎలాంటిదంటే, నేను వెళ్ళలేకపోతున్నాను ప్రభా అంటే బలవంతం చేసి నూకేయాడు. ఓకే, యు వాంట్ టు స్టే ఇన్ ద ప్లేన్, మైదానంలో ఉంటావు, ఓకే అమ్మా
నీ కొరకు ఆ మైదానం నేను రక్షిస్తాలే. మన ప్రభువు మన విశ్వాసాన్ని బట్టి మెచ్చుకోవాలి, ఆశ్చర్యపడాలి. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే యేసయ్య కొంతమంది విశ్వాసం, 2-3 అండి యేసయ్య కాలంలో, వారు విశ్వాసం ఆయనను ఏం చేసిందంట, ఆశ్చర్యపడి, గాడ్ వాజ్ సర్ప్రైజ్డ్ విత్ దేర్ ఫెయిత్. ఇక్కడ లోతు అంటున్నాడు ఆ చిన్న ఊరు చాలు. దేవుడు ఏమంటున్నాడు, పర్వతం ఎక్కయ్యా, పర్వతం ఎక్కు, నాశనం కావు. ఆయన అంటున్నాడు ఆ చిన్న ఊరు చాలు. ఆ చిన్న ఊరిలోకి వెళ్ళగానే మైదానం నుంచి ఎవరు చూశారు వెనకకు? పర్వతం ఎక్కే వాళ్ళు వెనకకు చూడలేరు, ఎందుకంటే కింద పడిపోతారనే భయం. లోతు భార్య చూసింది, నాశనం అయిపోయింది ఆ కుటుంబం. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ప్రభా నాకు ఇదే, ఈ అమ్మాయి ఇష్టమైంది, ప్రభా నాకు ఈ జాబే కావాలి ప్రభా, నువ్వు అనకు, నాకు US వీసానే కావాలి అనడానికి వీలు లేదు. యు ఆర్ అ బ్లెస్సింగ్. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నిన్ను నమ్మినంత నిన్ను నువ్వు నమ్ముకోవట్లేదు. హీ ట్రస్ట్ యూ. నీ మీద చాలా గొప్ప విశ్వాసం ఉంది. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం నేను చేయను. ఈ విషయంలో నీ మనవి, ఇంగ్లీష్లో చూడండి, హీ సెడ్ వెరీ వెల్, ఐ విల్ గ్రాంట్ దిస్ రిక్వెస్ట్, ఐ విల్ నాట్ ఓవర్థ్రోన్ ద టౌన్ యూ స్పీక్ ఆఫ్. ఒకవేళ లోతు పర్వతం ఎక్కాలి అంటే, నువ్వు కూడా రా ప్రభా నన్ను ఎక్కించు అంటే సినారియో వేరుగా ఉండేది. తర్వాత మళ్ళీ పర్వతం ఎక్కాడంట. మైదానంలో ఇంత వర్స్ట్గా జరిగింది, నా భార్య నేను కోల్పోయానని, తర్వాత పిల్లల్ని తీసుకొని, ఆడపిల్లని తీసుకొని మైదానం ఎక్కాడు. ఇదే చాప్టర్లో, పర్వతం ఎక్కాడు. ఆ పర్వతంలో ఎక్కడున్నాడు? భయపడుకుంటూ గుహలో ఉన్నాడు. ఆ భయము ఎవరికి వచ్చేసింది? ఆడపిల్లలకు వచ్చేసింది. అమ్మో మన వంశం ఇక్కడే ఆగిపోయాడు. అంత భయం ఎందుకు? దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటే, యూ హ్యావ్ టు సే దిస్. ఏమని చెప్పాలి? నన్ను బలపరచు వాని యందు నేను. అంటే నువ్వు శిఖరాలు ఎక్కగలుగుతావా లేదా? బైబిల్లో దాదాపు 26 కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని పర్వతాలు, ఓకే, మౌంట్ సినాయ్. ఎంతమంది తెలుసు సినాయ్ కొండ? ఏం జరిగింది అక్కడ? చెప్పాలి ప్లీజ్. ఏం జరిగింది? సినాయ్ కొండ ధర్మశాస్త్రము అంటే ప్రతిరోజు నువ్వు వాక్యం చదివితే నువ్వు సినాయ్ కొండ ఎక్కుతున్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడా లేదా సినాయ్ కొండ మీద? ఎస్, స్క్రీన్ మీద ఆయన దిగి వస్తే ఆ వెలుగు వచ్చేసింది ఆ పర్వతం మీద. హల్లెలూయా. కొన్నిసార్లు ఇజ్రాయెల్ అన్నారు, అమ్మో ఆ అగ్ని వద్దు, మాకు అది వద్దు, మేము ఎక్కడుంటాము? విల్ బీ అట్ ద ఫుట్ ఆఫ్ ద మౌంటైన్ అన్నారు. చదివారా మీరు ఆ భాగం ఎప్పుడైనా? మేము ఆ పర్వతం ఎక్కలేమో, ఆ స్వరం వినలేమో. మోషే నువ్వెక్కు, మేము ఎక్కడ ఉంటాం? వాళ్ళ మైండ్ సెట్ ఎంత తక్కువగా ఉంది. మీరు అంటున్నారా, అక్క మీరు చెప్తే సూపర్ అక్క, నేను చెప్తే ఎవరు వింటారు? ఎవరు చెప్పారు? దేవుడు గాడిదకు కూడా దేవుడు నోరిచ్చిన దేవుడు. నీవు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠుడవు కాదా ప్రభా? ఆ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయలేకపోతున్నాను ప్రభా, వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్, చాలా ఎక్స్పీరియన్స్ ప్రభా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నువ్వేం చెప్పాలి? ప్రభా మేక్ మీ అ మౌంటైన్ క్లైంబర్. ఎఫర్ట్స్ కావాలేమో, కష్టపడాలేమో, డిసిప్లిన్ ఉండాలేమో, ఖచ్చితంగా నేను అది చేస్తాను. నేను మాత్రం శిఖరము ఎక్కాల్సిందే. హల్లెలూయా. ఎంతమంది సోచర్స్లు శిఖరాలు ఎక్కబోచున్నారు? నాతో పాటు మీరు అందరు ఎక్కబోచున్నారు. హల్లెలూయా. ద వ్యూ ఫ్రమ్ ద టాప్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ అందరు ఎక్కలేరు. అన్ని స్పోర్ట్స్ అందరికీ తెలుసు, మౌంటైన్ క్లైంబింగ్ అనే స్పోర్ట్స్ కూడా ఉంటుంది తెలుసా, కానీ ఎవరికి తెలియదు. ఎందుకు తెలుసా? అలా అనుకుంటారు అది ఎక్కలేమో, అది పెద్ద, అది ఇది అనుకుని అది పెద్ద. ఎందుకంటే ఎఫర్ట్తో చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఫన్ ఉండదు. బట్ ఎక్కిన వాడికి తెలుస్తుంది, ఐ కాంకర్డ్ ద వరల్డ్ అనుకుంటాడు. పైనుంచి చూస్తాడు. అండ్ దేవుడు అంటున్నాడు, నువ్వు చూసేదంతా నేను ఎక్కిస్తాను అంటున్నాడు. నువ్వు పైనుండి నిలబడి, ప్రభా నాకు ఇది ఇస్తావా, నాకు ఇది దయచేస్తావా? దేవుడు అంటాడు, నీ మనవి నేను అంగీకరించాను. అన్ని విషయాలుగా దేవుడు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. సో ప్రతి దినం మనం కొండలు ఎక్కచ్చు. ఎలాంటి కొండలు అంటే, పక్కన హైదరాబాద్లో కొండలు లేవక్క అనుకోకండి. మనం చూస్తూ ఉంటాం కొన్ని కొండలు చాలా బాగుంటాయి కదా, కానీ ఆత్మీయంగా మనం కొండలు ఎక్కితే ఫిజికల్గా, భౌతికంగా చాలా విక్టరీ నువ్వు చూస్తాం. ఫస్ట్ కొండ ఏంటి? సినాయి కొండ. అంటే వాక్యం అనే కొండ ఎక్కండి. ప్రతిరోజు వాక్యం చదువుతావా?
నీకు ఇన్స్ట్రక్షన్స్ దేవుడు దయచేయను గాక. నువ్వు ఎలాగ చక్కగా జీవించాలా చక్కగా దేవుడు చెప్తాడు. యథార్థమైన మార్గంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆయన నామము బట్టి మనము నీతి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. యథార్థవంతుల మార్గము రాజమార్గము. హల్లెలూయా. యథార్థవంతుల మార్గము రాజమార్గము. అండ్ దేవుడు అన్నాడు, నువ్వు ప్రతిరోజు వాక్యం అనే కొండ ఎక్కినట్లయితే ఆ వాక్యాన్ని నువ్వు పఠిస్తే ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. ఈ దేశంలో ఏ దేశంలో లేని ఆజ్ఞలు, ఇన్స్ట్రక్షన్స్, జ్ఞానము నేను నీకు ఇస్తాను. అంటే మీరు మీ చుట్టూన్న వారికంటే జ్ఞానవంతులు అవుతారా లేదా? ఎస్. సో సినాయి కొండ దేనికి సూచన? వాక్యం. రెండోదిగా మనం చూస్తే క్లైంబ్ మౌంట్ కార్మెల్. ఎవరెక్కారు కార్మెల్ పర్వతం? ఏలియా ఎత్తాడు. అక్కడ ఏం జరిగింది? అథారిటీతో అగ్నిని దింపాడు. అంటే ప్రతి దినము నువ్వు అథారిటీతో, ఫెయిత్తో దేవుని యొక్క వాక్యాలు ప్రకటించి, లార్డ్ డూ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే దేవుడు అంటున్నాడు, నీకు ఏమిచ్చాను? ముద్ర ఉంగరం ఇచ్చాను. నీకు ఏమిచ్చాను? నేను అథారిటీ ఇచ్చాను. ఆపరేట్ ఇన్ అథారిటీ అంటే ఎలాగంటే నువ్వు ఏది చూసినా ఇది జరుగును గాక అంటే దేవుడు ఆమె నన్ను ముద్ర వేస్తాడంట. హల్లెలూయా. లార్డ్ ఐ షుడ్ బి హీల్డ్ అని నువ్వు అన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? హీలింగ్ ఫ్లోస్. ఆమెన్. సో ప్రతి దినం ఏమి కొండ ఎక్కాలి ఈసారి? అథారిటీ కావాలంటే ఏ కొండ ఎక్కాలి? కర్మేల్ పర్వతం. ఈ కర్మేల్ పర్వతము దేవుని విశ్వాసంతో పొందుకున్నాడా లేదా? ఎంత విశ్వాసం చూపించాడంటే నీళ్ళు పోసి అగ్నిని దింపాడు. వచ్చిందా లేదా అగ్ని? దట్ ఈస్ ద ఫెయిత్ యూ షుడ్ హ్యావ్. ఎస్. బండి స్టార్ట్ కావట్లేదు ప్రభా, విశ్వాసం పెంచు ప్రభా, బండి స్టార్ట్ అవును గాక. డోంట్ ఆ స్మాల్ థింగ్స్. దట్ ఈస్ నథింగ్ ఫర్ గాడ్. దేవుడు అంటాడు, నీకు విశ్వాసం ఉంటే దేవదూతలు వచ్చి నేను ఎత్తి పట్టుకొని తీసుకెళ్తారు. ఆమెన్. హల్లెలూయా. యూజ్ ద అథారిటీ. ఆజ్ఞ ఇవ్వు. దేవుడు అంటాడు, నేను నీకు ఇచ్చాను. ఏమిచ్చాను? నేను నీకు ఆధిపత్యం ఇచ్చాను. యోసేపుకి ఇచ్చాడు కదా, అదే దీవెన దేవుడు నీకు దయచేయను గాక. మూడోదిగా క్లైంబ్ మౌంట్ మోరియా పర్వతం. ఎవరెక్కారు? అబ్రహాం ఎక్కాడు. ఆయన అబ్రహాము ఎక్కిన తర్వాత ఆయన ఏం పొందుకున్నాడు? సదుపాయం పొందుకున్నాడు. ఇట్ ఈస్ ద మౌంటైన్ ఆఫ్ ప్రావిజన్స్. అంటే ఏంటి? మోరియా పర్వతం ప్రతిదినం ఎక్కాలి. ఎలాగే ఎక్కాలి మోరియా పర్వతం? సాక్రిఫైస్. చెప్పండి, ఏం చేయాలి? త్యాగం చేయాలి. దేవునికి ఇష్టమైనది చేయాలి. ప్రతిదినం చెప్పండి, ప్రతిదినము నేను దేవునికి ఇష్టమైనది చేస్తాను. ఎస్ చెప్పారా? అంటే దేవుడు పైనుండి అంటున్నాడు, మోరియా పర్వతం ఎక్కుతున్నారు కదా, మీకు ఏ లేమి అనేది ఉండదు. యెహోవా ఈరే అన్నాడు అబ్రహాం. హల్లెలూయా. ఏ పర్వతం మీద యెహోవా ఈరే అన్నాడు? మోరియా పర్వతం. అంటే ప్రతిదినం దేవునికి ఇష్టం లేనివి, ఆ దురాభిమాన పాపాలు వదిలేసుకున్నట్లయితే, ఆ కోపం వదిలేసుకున్నట్లయితే, కొన్నిసార్లు మనము దేవుడు అడిగింది మనం చేయం, సాక్రిఫైస్ చేయం. అంతెందుకంటే డబ్బు పిచ్చి చాలామందికి. ప్రభా 50 రూపాయలు ఇస్తున్నాను, నాకు 50 లక్షలు ఇవ్వు. కొంతమంది అలాగుంటూ ఉంటారు. సాక్రిఫైస్ చేయి. ఫస్ట్ జీతం, నా మొదటి ఆదాయం నీకు ఇస్తున్నాను నాయన, నువ్వు అడుగు ప్రభా, నీకు ఇస్తాను. నేను ఏదైతే ప్రేమిస్తాను నీకు అప్పచెప్తాను నాయన. నువ్వు అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా ఈరేగా నీ జీవితాంతము దేవుడు నీకు ఏ లేమి లేకుండా చేస్తాడు. సో ప్రతిదినం ఏ కొండ ఎక్కాలి మనము? మోరియా. నాలుగవదిగా మౌంట్ ఆలివ్స్ అంటే ఒలీవ కొండ. ఎవరెక్కారు ఒలీవ కొండ? యేసయ్య ఎక్కడ అంటే ఏంటి? కొండ ప్రార్థన కొండ. హల్లెలూయా. ప్రతి దినం ఏం చేయాలి? యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. ఇవన్నీ చేయాలంటే మనకు అబ్బా అనుకుంటాము, కానీ శిఖరాలు ఎక్కడం అంత ఈజీ కాదు. చెప్పండి పక్కన వారికి, శిఖరాలు ఎక్కాలంటే అంత ఈజీ కాదు. డిసిప్లిన్, బీ డిసిప్లిన్డ్ అని చెప్పండి. ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్. ప్రతిదినం ఇంకోటి ఏం చేయాలి మనము? ప్రార్థన. ఎక్కడ చేయాలి? మన గది, ప్రార్థన గదియే ప్రాకార గదిగా దేవుడు మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం యేసయ్య చేశాడా లేదా? గొప్ప విజయం పొందుకున్నాడా లేదా? మనుషులందరూ ఆయన చూసి భయపడ్డారా లేదా? అంతకంటే ఎక్కువ దెయ్యాలు భయపడ్డాయా లేదా? హల్లెలూయా. ప్రార్థన అనే శిఖరం మనం అందరము ఎక్కబోచున్నాం. ఆమేన్. అండ్ ద నెక్స్ట్ వన్, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్.
రూపాంతరం చెందిన కొండ. ఎవరు ఎక్కారు? యేసయ్య, పేతురు, యాకోబు, యోహాను పరిశుద్ధంగా ఉన్నారు. ఎవరు పరిశుద్ధ పర్వతం ఎక్కుతారంటే మనం చూస్తే 24వ కీర్తన అనుకుంటా, 3వ వచనం అనుకుంటా, 2, 3 ఒకసారి చూడండి. 24వ కీర్తన. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారు యేసయ్య ఉన్నాడు, పేతురు, యాకోబు, యోహానులే. అందరినీ దేవుడు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వారు పరిశుద్ధంగా ఉన్నారో లేదో మనకు తెలియదు. చూడండి ఎవరు ఎక్కగలుగుతారో ఆ ట్రాన్స్ఫిగరేషన్. చూడండి అక్కడ ఎవరిని కలుసుకున్నాడు యేసయ్య? ఏలియాను, మోషేను. తెలీదా రూపాంతర కొండ మీద ఏం జరిగిందో? ఎస్, చద్దాం, ఇంకా చద్దాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము కలిగి ఉండు వాడే. హల్లెలూయా. అట్టి వాడు ఎలాగుంటాడు? చదవండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదం, అట్టి వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. తన రక్షకుడైన దేవుని వలన నీతి మధ్యము నందును. ఆమెన్. ఇంకొక మౌంటైన్, మౌంట్ హెబ్రోన్. ఎవరు ఎక్కారు? ఎవరిది ఇది? చాలా అద్భుతంగా ఉండదు. ఎస్, కాలేబ్. యెహోషువ గ్రంథం 14:8-13 వరకు ఒకసారి చదువు. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఆ దినమున నా దేవుడైన యెహోవాను ఎలాగా అనుసరించాడు? చెప్పాలి. ఎలాగా అనుసరించాడు? నిండు మనస్సుతో. అంటే 100% ప్రయారిటీ ఆర్ యు గివింగ్ గాడ్? 50% ఎవరికో, 50% దేవునికి ఇష్టపడాడు దేవుడు. 100%. సే 100%. సే నిండు మనసు. నువ్వు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకు, నీ సంతానంను ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. అంటే ఈ హెబ్రోన్ అనే కొండ ఇన్హెరిటెన్స్. చెప్పండి, స్వాస్థ్యం అని చెప్పండి. మనకు అర్హత లేదు, కానీ దేవుడు నీకు స్వాస్థ్యం దయచేయబోతున్నాడు. నువ్వు నిండు మనసుతో దేవుని ఆచరిస్తే భూములను దేవుడు నీకు దయచేయను గాక, పర్వతాలు దేవుడు నీకు దయచేయను గాక, నువ్వు ఆర్గనైజేషన్ కట్టుదవు గాక. యూ విల్ బీ అన్ ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్. ఆమెన్. నిండు మనసు. చెప్పండి, నిండు మనసుతో. నిండు మనసుతో. గంట సేపు సినిమాలు, 3 గంటల సేపు సినిమాలు, ఆ తర్వాత ప్రార్థన అనగా నిద్ర అంటే అది నిండు మనసు కానే కాదు. యూ వోంట్ ఫైండ్ యువర్ ఇన్హెరిటెన్స్. మౌంట్ హెబ్రోన్. చెప్పండి, హెబ్రోన్ అని చెప్పండి. హెబ్రోన్ ఎవరు పొందుకున్నారు? చూడండి ఈ కాలేబు ఎలా పొందుకున్నాడు? 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి. 45 ఏండ్లు సజీవుగా కాపాడడం మాత్రమే కాదు, ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల. ఎన్ని ఏండ్లు కాలేబు? సే 85. ఓకే. ఈయన ఏం చేస్తున్నాడు? మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, 85 yearsలో కూడా నాకు అంతే బలం. యుద్ధము చేయుటకు కానీ వచ్చిచు పోచుండుటకు నాకు ఎప్పటి ఎట్లు బలము ఉన్నది. సో 100% నువ్వు దేవునికి ఇస్తే నిండు మనసుతో. ఇక్కడ కూర్చున్నారు, మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెజెంటా? అట్లా ఉందా? మీరు ఈ వాక్యం కొంచెం లేట్ అయినా లాస్ట్ వరకు నేను చెప్పి వెళ్తా. నాకైతే ఓపిక లేదు, బట్ నేను చెప్పి వెళ్తా. మీరు వినడానికి సంసిద్ధంగా ఉన్నారా? బికాస్ యు ఆర్ గోయింగ్ టు క్లైమ్ మౌంటైన్స్ దిస్ మంత్. హల్లెలూయా. కాలేబు అంటున్నాడు కదా, నిండు మనసుతో నేను ఏం చేశాను? నీకు బలం తక్కువ ఉందా? అయితే దేవుడు అంటున్నాడు, నిండు మనసుతో నువ్వు నన్ను ఆరాధించు, నిండు మనసుతో నువ్వు నన్ను ప్రేమించు, పూర్ణ హృదయముతో. కాలేబు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, కాలేబు యొక్క ఆత్మ ఎలాంటి ఆత్మ? పరిశుద్ధాత్మ. ఎలాంటి ఆత్మ? బలమైన ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ మైట్ అండ్ కౌన్సిల్. ఎంత 85 years. ఎనీబడి 85 years హియర్? ఎవరైనా 85 ఏళ్ళు ఉన్నారా? 40 ఏళ్ళకే 85 ఏళ్ళగా ఉన్నాం కదా. బట్ ఆయన యుద్ధము చేయడానికి నాకు బలం ఉందంట. యుద్ధం చేయడానికి బలం ఉంది. ఇంకేమంటున్నాడు? చద్దాం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. ఏమని అంటున్నాడు? గివ్ మీ దట్ మౌంటైన్. ఏమని అంటున్నాడు? ఎప్పుడైనా అలా ప్రార్థన చేశాడా? ప్రభా నాకు ఆ పెద్ద కొండ నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేశారా? దేవుడు అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేయి, బలం ఇచ్చువాడను
నేనే. నీ కాళ్ళను లేడి కాలగా చేయవాడను నేనే. 85 years నాకు ఏజ్ ఫ్యాక్టర్ లేదంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి లేదంటే నీకు కూడా లేదు. ఎస్, మనకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఏజ్ ఫ్యాక్టర్స్. ఎస్, ఇప్పటికైనా నువ్వు స్టార్ట్ చేయి. కాలేబ్ ఏమంటున్నాడు? గివ్ మీ ద మౌంటైన్ అండ్ ఆస్క్ గాడ్, అయ్యా నువ్వు ఆ పర్వతం ఎక్కడానికి నాకు శక్తినిస్తే, నీకు అసాధ్యమైన ఏదైతే ఉందో అడుగు. ఈరోజు అడుగుతావా? గివ్ మీ మౌంట్ హెబ్రోన్ ప్రభా. అయితే నువ్వేం చేయాలి? నిండు మనసుతో నువ్వేం చేయాలి? ఆయనను అనుసరించాలి. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? బలమును దయచేస్తాడు. నిన్ను స్వాధీనపరుచుకునే స్థితిలో దేవుడు పెడతాడు. హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకునే వారుగా దేవుడు మనల్ని చేయను గాక. స్వాధీనం ఉన్న ఇన్హెరిటెన్స్ వీ షుడ్ గెట్. ఎందుకు అలాగ ఉంటున్నాం మనం? దేవుడు అంటున్నాడు, నాకున్న హక్కంతా మీదే, నీకు కావాల్సిందన్నీ నా దగ్గర ఉన్నాయి, అడుగు, నేను ఇస్తాను. ఆమెన్. ఎక్కుదామా? ఏ కొండ? స్వాస్థ్యమైన కొండ హెబ్రోన్. స్వాధీనపరచుకుని ఎన్ని ఏళ్ళకు స్వాధీనపరచుకున్నాడు? 85 years. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆ దేవుడు కాలేబుని ఆ రోజు కొండెక్కి అది స్వాధీనపరచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. నీకు దేవుడు దయచేయను గాక. ఆఖరిగా 7వది కదండి, మౌంట్ హోరేబ్. ఎవరు చెప్తారు? హోరేబ్ కొండ ఇందాక చదివాము. ఎస్, మోషే. నిర్గమకాండ 3వ. ఇక్కడ చూడండి, నేను చెప్పాను ఇందాక 1 నుంచి 4 వరకు మోషే 40 years. చెప్పండి, 40 years. అంటే మోషే ఏజ్ ఎంత అప్పుడు? అరణ్యంలో ఉన్నప్పుడు 80 years. అంటే 80 ఏళ్ళ వరకు ఆయన కాలింగ్ తెలియదు, ఆయన పర్పస్ ఏంటో తెలియదు, ఆయన లక్ష్యం ఏంటో తెలియదు. అన్నిట్లో విఫలమవుతున్నాడు. పేరు పాడు చేసుకొని పారిపోయాడు. కానీ హోరేబు పర్వతం మీద ఎవరున్నారు? యేసయ్య ఏమంటున్నాడు? మోషే నేను నీకు ఒక పర్పస్ ఇచ్చాను. మామూలు పర్పస్ కాదు, నువ్వు లీడర్. చెప్పండి, గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ యు అ లీడర్. హల్లెలూయా. ఆయన పిలిచిన ప్రతిసారి నువ్వు సంఘానికి వస్తున్నట్లయితే, దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు రాసుకొని, ప్రభా ఈ వాక్యము నాకు, ఈ ప్రామిస్ నాకు అని నువ్వు అన్నట్లయితే, గాడ్ ఈజ్ గివింగ్ యూ అ పర్పస్. హౌ మెనీ మౌంటైన్ షుడ్ వీ క్లైమ్ డైలీ? అయ్యా ఈ రోజు నా పర్పస్ ఏంటి అంటే, ఆ రోజు ఆ దినం నిన్ను చాలా గొప్పవాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఒకరోజు యెహోషువ ఏం చేశాడు? సూర్యుని ఆపేశాడు. ఎవరిచ్చాడు అంటే ఆయన పర్వతాలు ఎక్కాడు. మోషేతో పాటు ఏం చేశాడు? గాడ్ ఇస్ అ గాడ్ హూ గివ్స్ యు అ పర్పస్. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మనం యాక్చువల్ వర్డ్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. ఓకే, మత్తయి సువార్త 17:20 వచనం ఒకసారి చదువు. అందుకు ఆయన, మీ విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మగన్న. ఎంత విశ్వాసం అడుగుతున్నాడు దేవుడు? ఆవగింజ ఎంత ఉందో చూపిస్తారా చేతులతో? మీరు ఇలా పెట్టుకున్నా కనబడదు అది కదా. అంత విశ్వాసం ఉంటే చాలు, కొండలను మీరు జరపగలుగుతాడు అంటున్నాడు. అంటే కొండకి ఎంత బలం ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా లెక్కేస్తారా? కానీ దానికంటే బలవంతుడుగా దేవుడు నిన్ను చేయబోచున్నాడు. దేవుడు అంటున్నాడు, కొండ ఎక్కువ, ఎందుకు ఆ చిన్న స్థాయిలో ఉంటావు? లోతు వలె ఆ చిన్న ఊరిలో ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అయ్యా నాకు మించిన కార్యాలు నువ్వు చేయగలుగుతాడా లేదా దేవుడు? యోబు గ్రంథంలో 9:10 ఏముందంటే, లెక్కకు మించిన ఊహకు అందని కార్యాలు దేవుడు చేయగలుగుతాడా? నేను స్త్రీని, లేక నేను పురుషుడిని, నేను పాపిని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు బైబిల్లో దాదాపు 30 సార్లు అనుకుంటా పక్షిరాజు గురించి దేవుడు చెప్పాడు. దాంట్లో నాకు చాలా చక్కని వచనం, నాకు చాలా ఇష్టం. సామెతలు 30వ అధ్యాయంలో 18వ వచనం ఒకసారి చద్దాం. ప్రాబ్స్ 30:18. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఎక్కడుంది చెప్పండి? పక్షిరాజు అంటే ఏంటి? అది ఇట్స్ నాట్ అ నార్మల్ పక్షి. పక్షి పక్కన ఏముంది? రాజు. అంటే పక్షులకు రాజు. ఈ రాజు జాడ ఎక్కడుంది? మీరందరూ ఎక్కడుండాలి? మన దృష్టి ఎక్కడుండాలి? చిన్న వాటి మీద ఉండాలా? లోతు వలె నేను నాశనం కాకపోతే చాలే ప్రభా అనుకుంటున్నావా?
దేవుడు అంటున్నాడు, నాశనం కాకపోతే నువ్వు మంటల నుంచి బయటపడ్డం కాదు, నువ్వు పర్వతం ఎక్కాలి. పర్వతం ఎక్కి నువ్వేం చేయాలి? ఈ దేశాన్ని స్వాధీనము చేసుకోవాలి. నీకు జరగని కార్యాలు నేను నీ ద్వారా జరిగిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మోషే అంటాడు, నేనా లీడరా? నేను వద్దు, మీరు చదవండి నిర్గమకాండం 3లో ఎంత మంచి చెప్తాడంటే, ఐఎమ్ నాట్ గుడ్ క్యాండిడేట్ ఫర్ ఇట్ అంటాడు. ఏమంటాడు? నేను మంచి అర్హుడిని కాదయ్యా, నేను లీడర్ అవ్వడానికి నాకు అర్హత లేదని చెప్తాడు. అది నాకు మించిందని చెప్తాడు. ఎందుకంటే ఆయనకి ఏముందంట? నత్తి ఉందంట. ఇంకోటి, నేను ఫరో దగ్గరికి వెళ్ళలేను, సిగ్గుపోయింది అక్కడ. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ సిగ్గు నొందావో ఆ చోటునెల్లా నేను నీకు మంచి పేరును ఖ్యాతిని దయచేస్తాడు. మోషే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లీడర్. హూ మేడ్ హిమ్? పర్వతాలు ఎక్కాడు, సినాయి పర్వతం ఎక్కాడు, హోరే పర్వతం ఎక్కాడు, ఏ పర్వతం ఎక్కలేదు. దేవుడు రమ్మంటే ఎక్కి వెళ్ళేవాడు. మేము ఒక మాట చూపిస్తాను చూడండి. నిర్గమకాండంలోనే 19వ అధ్యాయము 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా. ఎక్కడం ఈజీయా చెప్పండి? ఎక్కడం ఈజీయా, కింద దిగడం ఈజీయా? దిగడం ఈజీ. కానీ ఆయన ప్రతిరోజు ఎక్కిపోతున్నాడు. ఏ పర్వతం మీద? దేవుని పర్వతం మీద. అక్కడ ఎక్కిపోయి గొప్ప బలం పొందుకున్నాడు. 120 సంవత్సరాలకు ఆయన కంటి మాంద్యం కాలేదు, ఆయన సత్తువ తగ్గలేదు. యుద్ధం చేసే ఎన్ని ఇయర్స్కి? 120. మనం కాలేవ్ అనుకున్నాం, కాలేవ్ అంటే శ్రేష్ఠుడుగా ఉన్నాడు మోషే. ఎందుకు? ప్రతిరోజు ఏం ఎక్సర్సైజ్ చేశాడు? పర్వతం ఎక్కి ఎక్సర్సైజ్ చేశాడు. ఆర్ యు అ మౌంటైన్ క్లైంబర్? ఆర్ యు మౌంటైన్ క్లైంబర్? ఎస్. స్త్రీలు ఆర్ యు మౌంటైన్ క్లైంబర్స్? ఎరిక్ చేశాడు, మనం చేయలేమా? ఎస్. పక్షిరాజు జాడ, మనం అందరం పక్షులం. ఏ పక్షులం? దేవుడు అంటున్నాడు, మీరు పక్షిరాజు యవనం వంటి బలము కలిగిన వారు, రెక్కల చాపి యెహోవా కొరకు ఎదురు చూచువారంట నూతన బలం పొంది. వారు రెక్కల చాపి ఎక్కడ ఎగురుతారు? మన స్థితి ఎక్కడ ఉంటుంది? దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలాగుంటారు? తలగా ఉంటారు, తోకగా కాదు. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ముందు నిలబెడతా ఉంటాడు. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, యబ్బేజు సహోదరుల కంటే ఘనుడుగా ఉన్నాడు. ఎస్తేరు స్త్రీలందరికంటే అందంగా ఉంది. ఇంకా దానియేలు 10 రెట్ల జ్ఞానులు ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరికంటే. యా, యు వాంట్ దట్ వర్స్? డానియల్ 2:48 చూద్దాం. దానియేలు 2:48 చదువు త్వరగా. అప్పుడు రాజు దానియేలును బహుగా చెప్పండి, బహుగా హెచ్చించి. బిగ్గరగా చెప్పండి, బహుగా హెచ్చించి. ఎవరికి కావాలో వారే చెప్పండి. బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు. చెప్పండి బిగ్గరగా, నా గొప్ప దానములు వచ్చునుగాక. గిఫ్ట్స్. ఓకే. యా. ఎప్పుడు? అతన్ని బబులోను సంస్థానములంతటి మీద, చెప్పండి, సంస్థానాలంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. దానియేలు ఏ కొండ ఎక్కేవాడు? రోజు ప్రార్థన కొండ ఎక్కేవాడు. హల్లెలూయా. దానియేలు 1:20 ఏముంది? రాజు వీరి యొద్ద వివేచన చేయగా జ్ఞాన వివేకము సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అంతటా నుండి తన రాజ్యం అంతటా యందు, హైదరాబాద్ అంతటిలో, ఇండియా అంతటిలో మనం ఎలా ఉండాలి? వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠ. ఇప్పుడు ఎన్ని కొండలు ఎక్కాలి 10 అంతలు శ్రేష్ఠులు కావాలంటే? 7 కొండలు చెప్పాను కదా. ఆర్ యు రెడీ టు క్లైంబ్? ఎస్. ఐ షుడ్ సీ యూ 10 times బెటర్ ఇన్ యువర్ జాబ్. నువ్వు 50,000 శాలరీతో స్టార్ట్ అయ్యావేమో, రాను ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు టాప్ లిస్ట్, నీదే టాప్ శాలరీ ఉండాలి నీ కంపెనీలో. హల్లెలూయా, హల్లెలూయా. God is saying, I will make you happen like that. Are you ready to receive it? హల్లెలూయా. హబక్కూకు 3:19 ఆయన అంటున్నాడు, యెహోవా నా బలమా. ఏమంటున్నాడు? ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన, చదువుదాం, ఆయన నా కాలను లేడి కాలం వలె చేయను. ఎక్కడ? ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయను. ఆమేన్. అలాగే దావీదు రాస్తున్నాడు 18వ కీర్తన, ఇదే మాట 33వ వచనం. ఆయన నా కాలు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఏ స్థలము? ఎత్తైన స్థలము.
మన స్థలం, మనం ఎక్కడ నిలబడాలి? బురదలో, మైదానంలో, మట్టిలో, ఎక్కడ నిలబడాలి? ఎత్తైన స్థలం. అలాగే ద్వితీయోపదేశకాండం 32:13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. ఈ వాగ్దానం ఎవరు కావాలో రాసుకోండి. ఎవ్రీ డే లార్డ్ మేక్ మీ రైడ్ ఆన్ ద హైట్స్. నా పిల్లలు పుడితే నా పిల్లలు చాలా వేరుగా ఉండాలి అందరికంటే. నా భర్త వస్తే నాకు చక్కని భర్త రావాలి, వ్యత్యాసంగా ఉండాలి. అర్థమవుతుందా? నాకు భార్య వస్తే చక్కని భార్య. భార్య ఎవరి దానము? యెహోవా ఇచ్చు దానము. హల్లెలూయా. సో ఆస్క్ గాడ్, ఉన్నతమైనది ఇవ్వు ప్రభువా. ఆయన లోతు అడుగుతున్నాడు, నాకు మైదానం ఇవ్వచ్చాలి. కానీ అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు రా, పైకెక్కు, కళ్ళెత్తి చూడు, నేనేమిస్తా నీకు? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అంటే అబ్రహాం పర్వతం ఎక్కి అంత దేశం అంతా చూసాడా? ఆ దేశం అంతా దేవుడు ఏం చేశాడు? నువ్వు పరిగెత్తు, ఆ దేశం అంతా నువ్వు స్వాధీనపరచుకోవచ్చునా. అబ్రహాం మొత్తం పరిగెత్తుంటాడు, మొత్తం నడుచుంటాడు. ఆమెన్. యు గెటింగ్ ఇట్? యు ఆర్ అ మౌంటైన్ క్లైంబర్. ఆమెన్. నువ్వు మనం ప్లేన్స్లో, డెక్కన్ ప్లాటోస్లో ఉండడానికి వీలేదు. మనం ఎప్పుడు కూడా పర్వతాలు. అందుకే దేవుడు అంటున్నాడు, కొండ మీద ఉన్న పట్టణం వల్లే నేను నిన్ను చేస్తాను. నీ వెలుగు చాలా దూరం వెళ్ళబోచుంది, నీ తలాంతులు చాలా దూరము వెళ్ళబోతూ ఉంటున్నాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, చూడండి, భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాణ్ణి ఎక్కించేదను, పొలముల పంట వానికి తినిపిస్తాడంట. హల్లెలూయా. తినిపించడం తెలుసు కదా, వడ్డించడం తెలుసు, తినిపించడం తెలుసు, పెట్టడం తెలుసు. దేవుడు ఏం చేస్తాడు మనకు? పర్వతం పైన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఇంకా కొండ బండ నుండి చదవండి. కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా? హల్లెలూయా. సో హౌ వి షుడ్ ప్రే నౌ. దావీదు ఎలా ప్రార్థన చేశాడు? 61వ కీర్తన 2-3 వచనాల్లో ఆయనకు శ్రమ కలిగింది. శ్రమలో ఆయన విశ్వాసం చూడండి. 61:2-3. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతమున నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. ఆయన తల్లడిల్లిపోతూ ఉంటున్నాడు, కానీ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించాను. దేవుడు ఎక్కించాడా? మామూలు దావీదును. ఈరోజు దేవుడు అంటున్నాడు, పక్షిరాజు జాడ తెలుసా? అలాగే యోబు 39:27లో దాని పక్షిరాజు యొక్క నివాసము ఉన్నత నివాసం. చెప్పండి, ఎక్కడుంది? ఉన్నత స్థలంలో. హ్యావ్ హయ్యర్ స్టాండర్డ్స్. క్లైంబ్ యువర్ మౌంటైన్స్. ప్రేయర్ మౌంటైన్, వర్డ్ మౌంటైన్, ఫెయిత్ మౌంటైన్. అండ్ ప్రభుని ప్రతిరోజు నిండు మనసుతో నువ్వు ఆరాధిస్తే నువ్వు చాలా ఉన్నతంగా వెళ్తూ ఉంటావు. ఒక మాట చెప్తాను, దేవుడు పక్షిరాజును మనం ఎందుకు చూపించాడంటే, అది ఎప్పుడు కూడా నివాసం ఎక్కడ పెట్టుకుంటుంది చూద్దాము. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకున్న. దిస్ ఇస్ వాట్ ఇట్ డస్. చాలా పైకి ఎగురుతుంది. కొన్ని మనం పైకి ఎగిరేటప్పుడు కొన్ని మనము డిసిప్లిన్ చేసుకోవాలి. నువ్వు ఏదైతే చూడండి, పైకి పర్వతం, పరిశుద్ధ పర్వతం ఎక్కగలిగిన వాడేవాడు తనను తాను కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరిని క్షమించలేని స్థితిలో ఉన్నావా? పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? కాకులు పొడుస్తూ ఉంటే అది ఇంకా పైకి వెళ్తుంది అంట. అప్పుడు ఏం చేస్తుంది? ఆ పైకి ఎగరలేక అలసిపోయి ఆగిపోతాయి కాకులు. పక్షిరాజు ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు పైకి వెళ్తామంటే దేవునితో మనము. మోషే ఎక్కాడంట ప్రతిరోజు పర్వతం. ఈరోజు ఆస్క్ గాడ్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ లార్డ్. దావీదు ప్రార్థన చేసి, నేను ఎక్కలేనంత కొండపైకి ఎక్కించు. ఎవ్రీ డే టేక్ అ డిసిషన్. నువ్వు పర్వతం ఎక్కుతున్నావా? లోయల్లో ఉంటున్నావా? పర్వతం ఎక్కుతున్నావా? మైదానంలో ఉంటున్నావా? సామెతలు 5:5లో ఒక మాట ఉంటుంది. మోషే హీ టుక్ అ వెరీ గుడ్ డెసిషన్. ప్రతిరోజు పర్వతం ఎక్కడం చాలా కష్టతరం, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అందరు నవ్వుతారు, ఏంటి రోజు పర్వతం, ఏంటి రోజు చర్చ్కి వెళ్తున్నావు, ఏంటి నీ టైత్ ఇస్తున్నావు, ఇంక్రీజ్ యువర్ టైత్ మోర్. నిజంగా చెప్తున్నాను, దేవుడు నిన్ను ఇంకా స్థిరపరచాడు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలంటే 10% కాదు, ఇంకొక హయ్యర్ మౌంటైన్ ఎక్కువ. 12% ఇవ్వు, 20% ఇవ్వు, 30%, 50% ఇవ్వు. దేవుడు నేను ఎత్తైన స్థలంలో పెడతాడు.
ప్రార్థన 1 గంట చేస్తున్నావా, 2 గంటలు చేయి. అదే హయ్యర్ గ్రౌండ్. హల్లెలూయా. టీవీలు అందరూ చూస్తూ ఉంటున్నారు, న్యూస్లు అందరూ చూస్తూ ఉంటున్నారు, సినిమాలు అందరూ చూస్తూ ఉంటున్నారు, ఫోన్లు అందరూ పాపం చేస్తూ ఉంటున్నారు. నేను పాపం చేయను, నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటాను. గో టు దట్ డిసిప్లిన్. అప్పుడు యథార్థవంతుల మార్గము రాజమార్గం. దేవుడు అంటున్నాడు, గో హయ్యర్. చిన్న మనస్తత్వంతో ఉండకు, చిన్న పాపంతో ఉండకు. ఒక ఫోటోగ్రాఫర్ అంట ఎత్తైన కొండకెళ్ళి అన్ని స్నాప్స్ తీస్తూ ఉన్నాడు. అండ్ ఎస్పెషలీ ఒక కొండకి ఆయన ఎందుకు వెళ్ళాడంటే, పైన పక్షిరాజు ద గోల్డెన్ ఈగిల్ గూడు కట్టుకుందంట. ఆ గూడుని తీద్దాము, ఆ గోల్డెన్ ఈగిల్ని ఫోటో తీద్దామని చాలా ఆరాటంతో వెళ్ళాడు. పైకి వెళ్తుండగా ఒక పెద్ద బర్డ్ కనబడింది. అది రాబందు. ఇది కాదు, నాకు కావాల్సింది గోల్డెన్ ఈగిల్. అది ఎలాగ పైకి వెళ్తుందో, అంతరిక్షంలో దాని జాడ ఎలా ఉంటుందండి, ఎలాగ ఫ్లై అవుతుందో తెలుసు కదండి మీకు. చాలా ఈజీగా ఎంత బాగుంటుందో దాన్ని చూస్తూ ఉంటే. చాలా రిథమాటిక్ స్లైడ్, అంత గ్లైడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆయన ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. సడన్గా ఫొటోస్ ఆ ఈగుల్ కనబడినప్పుడు తీస్తుంటే అది పైనుండి ఒక దాని వైపు చూసిందంట. సరే అదంతా ఫొటోస్ తీస్తూ ఉంటే ఆ ఈగుల్ జప్పని కిందకి వెళ్ళిపోయి ఒక దాన్ని పట్టుకుని తినడానికి. ఎంత దూరం నుండి చూసింది, ఇది ఎంత చక్కగా ఉందనేసి ఫోటో తీస్తున్నాడు. కానీ ఇలా పైకి ఎగురుతూ సడన్గా ఆ ఈగులు ఎగరలేక జప్పని మళ్ళీ కింద పడిపోయి చనిపోయింది. ఎందుకు ఇది చనిపోయింది? నాకు పక్షిరాజు అంటే ఎంత ఇష్టం, ఇది ఎందుకు చనిపోవాలి అసలు, ఐ డోంట్ వాంట్ ఇట్ టు డై అని ఫోటోగ్రాఫర్ వెంటనే పర్వతం దిగి దానికి ఏమైంది ఇలాగ తెరిచి చూసేవారికే ఒక ఎలుకను పట్టుకోబోయి ఆ ఎలుకను పట్టుకున్నప్పుడు ఆ ఎలుక ఆ పక్షిరాజు గుండెని తినేసిందంట, లాగిందంట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, పక్షిరాజు పైకి వెళ్ళడం బాగానే ఉంది, కానీ పైకి వెళ్ళినాక నిలబడడం తెలుసుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని విడిచిపెట్టాలో తెలుసుకోవాలి. రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మన క్యారెక్టర్, అందుకే అంటారు కదా, టాలెంట్ విల్ టేక్ యూ టు ద టాప్, బట్ ఇట్స్ యువర్ క్యారెక్టర్ దట్ విల్ సస్టైన్ యూ దేర్. నువ్వు కింద పడిపోకుండా ఉండడానికి నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎవరిని నువ్వు క్షమించలేకపోతున్నావు? హంబుల్నెస్ లేదా, దీనత్వం లేదా, సాత్వికం లేదా, కోపము ఉద్రేకం వస్తూ ఉందా మనుషుల మీద? మనుషులు ఎవరు, కొంతమందిని అసలు నచ్చరు, హేట్రెడ్. అది కూడా నేను పైకి తీసుకెళ్ళలేదు, పర్వతం ఎక్కలేవు. అవన్నీ నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి, నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి. కష్టపడు. కోపం మానుకోలేకపోతున్నావు, ఆ లస్ట్, ఆ పోర్నోగ్రఫీ అదంతా పక్క పెట్టేసి రేపు నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో శిఖరం పైకి. యూ హ్యావ్ టు గో అప్ దేర్. డోంట్ బీ డౌన్. దేవుడు నీకు ఆ స్థాయిని ఇవ్వలేదు, అది నీది కాదు. దేవుడు లోతుకు చెప్పాడు, అమ్మ మైదానం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పర్వతంకి ఎక్కు. దేవుడు మనకు స్థానాలు ఎప్పుడు కూడా ఎక్కడ ఇస్తాడు చెప్పండి? శిఖరంపై. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. గో ఇన్ గాడ్స్ ప్లాన్. పక్షిరాజు జాడ ఎక్కడ ఉంటుంది? ఉన్నత. దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నత, భూమి యొక్క ఉన్నత స్థలంలో ఉన్నాడు. ప్రతిరోజు నీ జాబ్లో చూడండి, 45వ కీర్తన 7వ వచనములో, నీవు నీతిని ప్రేమించేవాడు, భక్తిహీనత్వాన్ని ద్వేషించువాడు కనుక నువ్వు ఎలా ఉంటావు? నీ చెల్లి కాండ్ర కంటే నీవు హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించను. ఎవరైతే పర్వతాలు ఎక్కుతారో దేవుడు వారికి అభిషేకం ఇస్తాడు. ఎలాంటి అభిషేకం అంటే, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికంటే ఎక్కువగానూ ఉంటావు. ఎబ్బేస్ అవ్వాలనుకుంటున్నావా? ఎబ్బేస్లాగా ప్రార్థన కొండ ఎక్కువ. ఎస్తేర్ అవ్వాలనుకుంటున్నావా? ఎస్తేర్ వాళ్ళే ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. యేసే వాళ్ళే రూపాంతరం చెందాలనుకుంటున్నావా? నువ్వు ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి, బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయి. వీఆర్ ఆల్ మౌంటైన్ క్లైంబర్స్, వాటర్ వాకర్స్, బ్లెస్సింగ్ మ్యాగ్నెట్స్ అండ్ ఫైర్ రెసిస్టర్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏంటి? శిఖరాలు. చెప్పండి, శిఖరాల మీద శిఖరాలు ఎక్కబోచున్నాను. ఉన్న చోట ఉండను నేను. చెప్పండి, ఉన్న చోట నేను ఉండను. మై ప్లేస్ ఇస్ హయ్యర్ గ్రౌండ్. ఆమేన్. నీ ఉన్న స్థాయిలో, ఉన్న జాబ్లో నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. పక్కన వారికి చెప్పండి, డోంట్ కాంప్రమైజ్. నీ స్థలము ఉన్నత స్థలం, నీ నివాస స్థలము
ఎత్తైన కోట. హల్లెలూయా. ఒకవేళ నీకు బలం సరిపోకపోయినా దేవుడు అంటున్నాడు, నీ కాలకు చీల మండలానికి నేను బలమునిస్తాను. నువ్వు బెనకవు. హల్లెలూయా. నువ్వు బెనకకుండా ఎక్కుతా ఉంటావు, జారి పడకుండా నీ కాళ్ళను ఎత్తి పట్టుకునే దూతల్ని ఇస్తాను. జారి పడకుండా నా కృప నీకు చాలు.